మదనపల్లి కాన్స్టిట్యున్సీ నిమ్మనపల్లి కస్పాలో వచ్చేందును ఈరోజు అభయ ఆంజనేయ స్వామి గుడికి వచ్చేసేందును ఇక్కడ వచ్చి అర్చన చేపించేసి స్వామివారికి పూజా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇంత ముందు కూడా మేము మా ప్రియతమ నాయకులు మిథున్ రెడ్డి గారికి బెయిల్ వచ్చిన తర్వాత ఆయన ఏమీ లేకుండా ఫ్రీగా అయిన తర్వాత మేము వచ్చింది ఇక్కడ వచ్చి మా మొక్కుబడి చెల్లించుకుంటామని పోయేటప్పుడు మొక్కుని పోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఎక్కడెక్కడ మేము ఏ దేవాలయాల్లో కానీ ఏ దర్గాల్లో కానీ ఏ చర్చిల్లో కానీ మేము ఆయన గురించి మొక్కున్నామో అవన్నీ మొక్కుబడులు తీసుకుంటా మేము ప్రతి వారం కానీ ప్రతి దిన పోయేసి మా మొక్కుబడి తీసుకుంటా ఉన్నాము. ఆ విధంలో భాగంగానే ఈరోజు ఇక్కడ కూడా వచ్చేసింది అభయ ఆంజనేయ స్వామి టెంపుల్లో వచ్చేందును అర్చన చేపించేసి మన సీనియర్ నాయకులు మన మండల సీనియర్ నాయకులు కూడా మాతో పాటు ఉన్నారు. మేమంతా అక్కడ అర్చన కార్యక్రమం చేపించేసి మా మొక్కుబడిని కూడా తీర్చుకోవడం జరిగింది. ఈరోజు మన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుండి అన్ని విధాలుగా కూడా వైఎస్ఆర్ పార్టీ మీద టార్గెట్ చేసుకుంటూ రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తూ రకరకాలైన ఇబ్బందులు పెడతా ఉన్నారు. దానికి వచ్చిందను మేము వచ్చిన దేవుడిని కూడా మొక్కడం జరిగింది. వాళ్ళకు మంచి బుద్ధి ప్రసాదించాలా దేవుడు అని చెప్పి కూడా మొక్కడం జరుగుతూ ఉంది. ఈ రకంగా మన ప్రియతమ నాయకులు మిథున్ రెడ్డి గారి మీద కూడా లేనిపోని కేసు లిక్కర్ స్కామ్ అని చెప్పి కేసు వేసేసి రావడం వారిని ఇరికించడం కూడా జరిగింది. కానీ మన మిథున్ రెడ్డి గారు వచ్చేందులో మన కోర్టులో కూడా నిర్దోషులుగా బయట వచ్చేసాను బెయిల్ మీద బయట రావడం జరిగింది. కానీ మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఆ దేవుని మీద న్యాయస్థానాల మీద నమ్మకం ఉండి దానికి అనుగుణంగానే ఇది జరిగింది. ఇప్పుడు మా ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ రావడం, మేము ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ దగ్గరలో వస్తూ ఉన్నాయి. దానికి విస్తృతంగా మేము కమిటీలు వేసే కార్యక్రమాన్ని కూడా బేసిక్ గ్రౌండ్ లెవెల్ నుండి కమిటీలు అనే ఉద్దేశంతో కూడా మేము విలేజెస్లో తిరగడం జరుగుతూ ఉంది. మా ముఖ్య ఉద్దేశం ఏమంటే మా జగన్మోహన్ రెడ్డి గారు 2.0లో వచ్చిందో ఖచ్చితంగా కార్యకర్తలకే పెద్దపీట వేస్తాను, వాళ్లకు ముందు ఉండి వాళ్ళ ముందు పెట్టే నేను గవర్నమెంట్ నడుపుతామని చెప్పి వాగ్దానం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మాట చెప్పినారంటే తప్పే వ్యక్తి కాదు. ఆయన ఏమి చెప్పినా చేసి తీరుతారు. కాబట్టి మాకందరికీ ప్రజల్లో కూడా నమ్మకం ఉంది. మేము అదేవిధంగా కూడా ఈరోజు గ్రామాల్లో తిరిగేసేందును గ్రాస్ రూట్ లెవెల్లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కు కానీ దీని కానీ కమిటీలు వచ్చేదను పంచాయత్ లెవెల్లో కమిటీలు పటిష్టంగా ఉంటేనే పార్టీ పటిష్టంగా ఉంటుందనే నమ్మకం మాకుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మండలానికి అబ్జర్వర్ కానీ అదేవిధంగా 5 పంచాయతీలకు అబ్జర్వర్ కానీ 2 పంచాయతీలకు అబ్జర్వర్ కానీ పెట్టేసి చాలా పగడబందీతో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి కమిటీలు ఏర్పడడం చేయడం జరుగుతుంది. కమిటీలు ఏర్పాటైన తర్వాత ఆ కమిటీలో ఉండే దగ్గర 91 మంది ఒక విలేజ్లో వచ్చిందో కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ 91 మందికి కూడా మేము వచ్చిందో ఐడెంటిటీ కార్డ్స్ కానీ వాళ్ళకి ఇస్తాం. ఆ ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చిన తర్వాత ఆ ఐడెంటిటీ కార్డ్స్ మామూలు ఐడెంటిటీ కార్డ్స్ కాదు. ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డి గారు 2.0 వచ్చిన తర్వాత ఏ చిన్న పని చేసుకోవాలంటే కూడా ఐడెంటిటీ కార్డు ఉండే వాళ్ళకు పని జరుగుతుంది. లేదంటే ఐడెంటిటీ కార్డు ఉండే వాళ్ళు ఆ మనుషులు పిలుచుకొని వచ్చేసేందును మేము వచ్చిందును వీళ్ళకు హెల్ప్ చేయండి, వీళ్ళు మా పార్టీకి హెల్ప్ చేసినాడని చెప్తేనే ఆ రకంగా మేలు జరుగుతుంది. కాబట్టి చాలా వాల్యుబుల్ ఈ ఐడెంటిటీ కార్డ్స్. ఆ కమిటీలు కూడా చాలా వాల్యుబుల్గా ఉంటాయి. ఎందుకంటే ఈరోజు పార్టీ కష్ట పరిస్థితుల్లో ఉంటే మనకు తోడుగా నిలబడిన వ్యక్తులకు సహాయం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కృతనిశ్చయంతో ఉన్నారు. ఈరోజు అధికారులు వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ వచ్చేస్తారు, వలస పక్షులు అందరూ వచ్చేసేందుకు ఈరోజు కష్టపడి ఉండే వాళ్ళు తెరమరుగైపోతారు. దానికోసమే ఇది రిపీట్ కాకూడదు, ఖచ్చితంగా వీళ్ళకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఈరోజు కమిటీలు కూడా పగడబందీగా కష్టపడే వాళ్లకు ఎవరు పార్టీ కోసం కష్టకాలంలో నిలబడినారో వాళ్ళకు ఆ కమిటీలో తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఇంకా ఫ్యూచర్లో ఆ విలేజెస్లో కానీ ఆ మండలాల్లో కానీ ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే కూడా ఏ పార్టీ తరఫున ఏ కార్యక్రమం చేయాలంటే కూడా వాళ్ళ అనుమతి లేనిదే కూడా ఏది కూడా జరగదు. ఖచ్చితంగా వాళ్ళ అనుమతి తీసుకొని వాళ్ళు చెప్తేనే ఏ కార్యక్రమం కూడా తీరుతుంది. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం. కాబట్టి దీనంతా మేము తీసుకుంటా విలేజెస్లో తీవ్రంగా ఎక్కువగా మేము పర్యటిస్తూ ఉన్నాం. అన్ని దీనికి కూడా మండలాలకు ఇన్ఛార్జీలు అబ్జర్వర్లను కూడా వేసినాం. వాళ్ళు కూడా ఇప్పుడు కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. రచ్చబండ కార్యక్రమం షెడ్యూల్స్ కూడా చేయడం జరుగుతూ ఉంది. మదనపల్లి మండలంలో కూడా షెడ్యూల్స్ ఏర్పడడం అయిపోయింది. ఇప్పుడు నిమ్మనపల్లి మండలం కూడా మా శ్రీనివాసరెడ్డి గారు కన్వీనర్ గారు వచ్చిన తర్వాత షమీమ్ అస్లం గారిని కూడా ఇక్కడ అబ్జర్వర్గా వేయడం జరిగింది. వీళ్ళు కూర్చోసేందును రచ్చబండ కార్యక్రమాలకు డేట్ ఇస్తారు. ఆ రోజు పగడబందీగా విలేజెస్లో వచ్చిందును ఖచ్చితంగా మేము కమిటీలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయాలి. ఎందుకంటే లోకల్ బాడీ సంస్థాగత ఎన్నికలు దగ్గరలో రాబోతున్నాయి. కాబట్టి మేమంతా పటిష్టం చేసుకుంటూ ఈ కార్యక్రమం మీద విస్తృతంగా పర్యటించి అన్ని విధాలా పార్టీకి సహకరిస్తాం. పార్టీ ఈసారి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈరోజు కష్టపడే వాళ్లకు న్యాయం జరుగుతుంది. ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం.